హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుధీర్. మీరు చూస్తున్నారు ఎంటీ సుధీర్ పెట్స్. ఈరోజు నా టాపిక్ వచ్చి డాగ్ హీట్ గురించి. డాగ్ హీట్ అంటే తెలియని వాళ్ళ గురించి వివరంగా చెప్పాలంటే, డాగ్కి వచ్చే సైక్లింగ్, మనుషుల్లో ఎలా మంత్లీ సైక్లింగ్ ఎలా వస్తుందో, అలాగే డాగ్స్కి వచ్చే సైక్లింగ్ గురించి నేను మాట్లాడుతున్నాను. పీరియడ్స్ మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, డాగ్స్కి వచ్చే పీరియడ్స్ గురించి ఈరోజు నా టాపిక్. నార్మల్గా అయితే ఒక డాగ్ అడల్ట్, సెమీ అడల్ట్ నుంచి అడల్ట్ ఏజ్ టైంలో నార్మల్గా ఫస్ట్ డాగ్ హీట్ వచ్చేది 8 months నుంచి 10 months ఏజ్లో ఫస్ట్ హీట్ అనేది వస్తుంది. అలాగే మళ్ళీ సెకండ్ హీట్ అనేది దాని 13 to 14 months ఏజ్లో సెకండ్ హీట్ వస్తుంది. కొంతమందికి అడుగుతుంటారు, బ్రదర్ నాది ఫస్ట్ హీట్ వచ్చింది, క్రాసింగ్ చేపించవచ్చా? బ్రదర్, ఫస్ట్ హీట్లో మీరు క్రాసింగ్ చేస్తే అది ఇంకా సెమీ అడల్ట్ ఏజ్, ఇంకా అది పూర్తిగా మెచ్యూర్ అయ్యలేదు. ఆఫ్టర్ 1 yearకి మెచ్యూర్. సెకండ్ హీట్కి మీరు మీటింగ్ చేయించుకోవచ్చు. ఫస్ట్ హీట్కి మీటింగ్ చేయించుకోవడం వల్ల ఏం ప్రాబ్లం అంటే, ఒకవేళ మీరు దీంట్లో ఛాన్సెస్ ఉంది పప్పీస్ పుట్టేది, కానీ కొద్దిగా రిస్క్ చేయడం అది. మీరు ఎప్పుడైనా సరే ఫస్ట్ హీట్లో మీరు మీ సెమీ అడల్ట్ ఏజ్ అంటారు, 8 to 10 months ఏజ్లో ఇంకా దానికి ఇంకా గ్రోత్ ఎదిగే వయసు ఇంకా దాన్ని. అట్లీస్ట్ సెకండ్ హీట్ వచ్చినప్పుడు మీరు 13 to 14 month పప్పీ ఏజ్, 13 నెలల నుంచి 14 నెలల వరకు వయసు వచ్చిందంటే అప్పటికి పూర్తిగా మెచ్యూర్ అయినట్టు మీ డాగ్, ఫీమేల్ డాగ్. ఆ ఏజ్లో మీరు మెచ్యూర్ అయ్యి మీరు చేయించుకోవాలి. ఆ ఏజ్లో మీరు ఫస్ట్ హీట్కి మీరు మీటింగ్ చేపించడం వల్ల అది ఇంకా ఎదిగే వయసులోనే పిల్లల్ని కనియాలని మీరు అనుకోదు. ఎందుకంటే ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇప్పుడు చిన్న ఏజ్లో పెళ్ళి చేయడం వల్ల లేడీస్కి కాంప్లికేషన్స్ ఎలా వస్తాయి, అలాగే డాగ్స్లో కూడా కొన్ని కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే పెళ్ళి అని కాదు, మీటింగ్ చేపించడం వల్ల మీ ఫీమేల్ డాగ్కి చిన్న ఏజ్లో మీటింగ్ చేపించడం వల్ల దాని హార్మోన్స్ అంతగా ఇంకా పూర్తిగా డెవలప్ అయ్యి ఉండవు. ఓన్లీ ఫస్ట్ హీట్కి ఓన్లీ కొంత మెచ్యూర్ అయి ఉంటుంది అంతే, కానీ పూర్తి మెచ్యూర్ మీ డాగ్ అయ్యి ఉండదు. ఇంకా మీరు ఎప్పుడైనా సరే, చాలామంది ఏం చేస్తారంటే, అన్న నాది ఫస్ట్ హీట్ వచ్చింది, మీటింగ్ చేయించుకోవాలా అని అడుగుతారు. ఫస్ట్ హీట్ అనేది అసలు మొత్తానికి మర్చిపోండి. సెకండ్ హీట్ నుంచి ఛాన్స్ తీసుకోండి. మీరు చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు, లేదంటే లేదు. మీరు సెకండ్ హీట్, కొంతమంది నాకు బ్రదర్ నా డాగ్కి హీటే రావట్లేదు అంటారు. డాగ్ హీట్ రాకపోవడానికి సో మెనీ రీజన్స్ ఉంటాయి. అది మంచి ఫీడ్ ఇవ్వకపోవచ్చు. ఫీడ్ మీన్స్ మంచి తిండి పెట్టకపోవడం వల్ల, దానికి మంచి ప్రోటీన్ అందకపోవడం వల్ల, దానికి హార్మోన్స్ మంచిగా ఉంటేనే కదా పీరియడ్స్ వచ్చేది. దానికి మంచి ప్రోటీన్ అందుతేనే కదా ఈస్ట్రోజన్ అనే హార్మోన్ దాంట్లో డెవలప్ అయితేనే మంచిగా అది దాని హార్మోన్స్ అనేటివి మంచి యాక్టివ్గా ఉంటాయి. మీ ఇంకొకటి ఏంటంటే, డీవార్మింగ్ సరిగా చేయకపోవడం వల్ల కూడా. డీవార్మింగ్ వల్ల ఏంటి అంటే, డీవార్మింగ్కి దీనికి ఏం సంబంధం అంటే, మీరు ఎంత మంచి ఫీడ్, మంచి తిండి పెట్టినా మీరు డీవార్మింగ్ టైం టు టైం దానికి చేపించకపోతే, దానికి శరీరానికి అందాల్సిన న్యూట్రిషన్, దానికి శరీరానికి కావాల్సిన మీరు పెట్టే మంచి తిండి ఆ డీవార్మింగ్ చేపించకపోవడం వల్ల లోపల ఉండే పురుగులు కూడా ఉండి, మీరు పెట్టే తిండి మీకు కొత్త పాటు లోపల ఉండే పొట్టలు ఉండే పురుగులు కూడా తింటూ ఉంటాయి. అవి లోపల డెవలప్ అవుతూ ఉంటాయి. మీరు పెట్టే తిండి కూడా అవి లోపల ఆ పురుగులు కూడా తిండి తింటూ దాని శరీరానికి కావాల్సిన న్యూట్రిషన్ అనేది అందనియకుండా చేస్తాయి. అందుకే మీరు డీవార్మింగ్ అనేది దాని షెడ్యూల్ ఏముందో దాన్ని మర్చిపోకుండా మీరు డీవార్మింగ్ చేయండి. ఇంకోటి విషయం ఏంటంటే, ఇందాక చెప్పినట్టు దాని హార్మోన్స్ మంచిగా యాక్టివ్ ఉండాలంటే మంచి ఫీడ్,
దానికి మంచి ప్రోటీన్ ఫీడ్ ఇవ్వాలి, ప్రోటీన్ వచ్చే ఫీడ్. దానికి ఆస్ట్రోజన్ అనే హార్మోన్ దానికి మంచిగా రిలీజ్ కావాలంటే దానికి మంచి ప్రోటీన్, కార్బ్స్, ఫ్యాట్స్, డైజెస్టివ్ ఎంజైమ్స్, ఇట్లా కొన్ని సప్లిమెంట్స్ కావచ్చు, మల్టీవైటమిన్స్ కావచ్చు, కాల్షియం సప్లిమెంట్స్ కావచ్చు, ఐరన్ సిరప్స్ కావచ్చు, కొన్ని ఇవన్నీ కూడా ఇందులోకే వస్తాయి. ఎందుకంటే మీరు మంచి డైట్లోనే ఇంకా ఇవన్నీ ఈ సప్లిమెంట్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసి ఇస్తారు కాబట్టి. ఇంకొక విషయం ఏంటంటే చాలామంది అన్న మేము ఇవన్నీ ఇస్తున్నాము కానీ మా డాగ్కి హీట్ రావట్లేదు, ఏం చేయాలి? ఫస్ట్ మీ హీటే రావట్లేదు అంటే మీరు ఒకవేళ మీ డాగ్కి ఫస్ట్ హీట్ రాలేదు, 8 to 10 months ఏజ్లో రాలేదు, అడల్ట్ ఏజ్ అట్లీస్ట్ 12 నెలల నుంచి 13 నెల ఆ టైంలో మీ డాగ్కి ఫస్ట్ పీరియడ్ వచ్చింది, అదే హీట్ వచ్చింది అనుకోండి. ఆ టైంలో మీరు మీటింగ్ చేయించుకోవచ్చు. ఒకవేళ అప్పుడు కూడా రాలేదు అంటే ఫస్ట్ మీ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. డాక్టర్, నా డాగ్ వయసు ఇంత అడల్ట్ ఏజ్ వచ్చినా ఇంతవరకు దీనికి మంత్లీ సైక్లింగ్ రాలేదు అని మీరు మీ డాక్టర్ చెప్తే మీ డాక్టర్ ఫస్ట్ మీ డాగ్ని చెక్ చేసి అందులో మీ డాగ్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే దానికి తగ్గ మెడిసిన్స్ అనేది ఫస్ట్ ఇస్తాడు. ఇవన్నీ లేవు, ఈ హార్మోనల్ ప్రాబ్లమ్స్ కూడా ఏం లేవు, అయినా వస్తలేదు అనుకుందాం. హార్మోనల్ ప్రాబ్లమ్స్ కూడా ఏం లేదు, వస్తలేదు. అప్పుడు మీరు చేయాల్సిన ఫస్ట్ విషయం, మీ డాగ్కి మీ ఏరియాలో ఏదన్నా హీట్కి వచ్చిన డాగ్ ఉంటుంది, మీ డాగ్ కాకుండా వేరే డాగ్, ఫీమేల్, మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరి దగ్గరైనా సరే హీట్కి వచ్చిన డాగ్ మీ సర్కిల్లో ఉంటే ఆ డాగ్ దగ్గర ఒక 10 days మీ డాగ్ని వదిలేయండి, కంపల్సరీ హీట్కి వస్తుంది. ఒకవేళ మీ ఏరియాలో కానీ ఇక్కడ హీట్కి వచ్చిన డాగ్ లేదు అనుకుందాం, మీ ఫ్రెండ్స్ దగ్గర లేదు, మీకు తెలిసిన వాళ్ళ దగ్గర లేదు, హీట్కి వచ్చిన వేరే ఫీమేల్ డాగ్, నేను అక్కడ పెట్టలేను. నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఒకవేళ ఫీమేల్ డాగ్ లేకుంటే మీ డాగ్ని వేరే వాళ్ళ ఇంట్లో ఒక 4 days వదిలేసేయండి. అలా కూడా హీట్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా చేసి చూసాము, మా డాగ్ ఫీమేల్ డాగ్ హీట్కే రాలేదు అంటే నెక్స్ట్ మీరు చేయాల్సిన పని, మీ డాక్టర్ని కన్సల్ట్ చేయమని చెప్పాను ఫస్ట్, అది మీరు థర్డ్ ఆప్షన్గా తీసుకోండి. ఫస్ట్ నేను ఇవి 2 చెప్పిన తర్వాత థర్డ్ ఆప్షన్గా డాక్టర్ని కన్సల్ట్ చేయండి. మీ డాక్టర్ దానికి తగ్గ మంచి సప్లిమెంట్స్ రాసిస్తాడు, ఆ సప్లిమెంట్స్ వాడండి. పెటోఫిట్ కావచ్చు, సో కంపెనీస్ కొన్ని ఉంటాయి, పెటోఫిట్ లాంటివి, వాటి హార్మోన్స్ మంచిగా లేని హార్మోన్స్, వీక్గా ఉన్న హార్మోన్స్ని హైపర్ యాక్టివ్గా కొద్దిగా అవుతుంది ఆ హార్మోన్, దానికి తగ్గ సప్లిమెంట్ అనేది ఇస్తాడు డాక్టర్. అది వాడితే మీ డాగ్ అనేది హార్మోన్స్ అనేది క్లియర్ అవుతుంది. లేదా మీ ఫీమేల్ డాగ్ ప్రైవేట్ పార్ట్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, లేదా జెనెటికల్గా కూడా ప్రాబ్లం ఉండొచ్చు, ఇవి కూడా తెలుసుకోవాలి మీరు. మీ ఫీమేల్ డాగ్కి ఎప్పుడైనా సరే మీరు ఎంత మంచి ఫీడ్ పెడుతున్నారు ఇవన్నీ కాదు, దానికి ఒకవేళ పీరియడ్స్ వచ్చినా దానికి మీరు కట్టేసి ఒక దగ్గర పెట్టొద్దండి, దాన్ని కొద్దిగా ఫ్రీగా వదిలేసేయండి. మ్యాక్సిమం దాని బ్లీడింగ్ కింద పడితే అదే నాకేస్తుంది, క్లీన్ చేసేసుకుంటుంది. దాని ప్రైవేట్ పార్ట్ దగ్గర కూడా మ్యాక్సిమం అదే క్లీన్ చేసుకుంటుంది. అది ఆ టైంలో ఒక స్ట్రెస్ టైప్లో ఉంటుంది. దానికంటూ హ్యూమన్స్లో ఎలా 3-4 days వాళ్ళకి ఇబ్బందిగా ఆ టైం ఎలా ఉంటుందో పీరియడ్స్ వచ్చినప్పుడు, అలాగే మీ ఫీమేల్ డాగ్స్కి కూడా సేమ్ అలాగే ఇదే ప్రాసెస్లో ఉంటుంది, కొద్దిగా ఇబ్బంది పరిస్థితుల్లో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు నా టాపిక్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఒకవేళ నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కూడా నాకు కామెంట్లో టెక్స్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా దీని గురించే ఇంకా నెక్స్ట్ వీడియో హీట్ గురించే ఇంకొక వీడియో చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.